దయచేసి మీరు మాట్లాడుకోవద్దు. మరి 2 మాటలైనా శ్రద్ధగా వింటే ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం అని మీకు మనవి చేసుకుంటున్నా. మరి ఇక్కడ చదవబడినటువంటి జ్ఞాన భాగాలు త్వరగా చదువుకునే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాను. ఇదిగో నాయన, నీవు మా అందరి కొరకు ప్రేమించి ప్రాణం పెట్టినటువంటి ఈ రోజుని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని చూడగా వచ్చినటువంటి ప్రియులందరినీ కూడా దీవిస్తున్నావు ప్రభా. బాగా ఆశీర్వదించి వారిని తండ్రి బలపరచడానికి దిగుపడుతున్నాం. రాలేనటువంటి వారు ప్రభా, ఈ భాగ్యాన్ని పోగొట్టుకోవడం కాదు కానీ ఇంకొక సమయంలో వచ్చేందుకు సహాయం చేయండి. వచ్చినటువంటి బిడ్డలకు తండ్రి మరి వాక్యం మాటలు వినగలిగినటువంటి మంచి శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి అపవాదం వచ్చి మమ్మల్ని కలతలు కట్టుకుంటే ప్రభా, ఈ పరిశుద్ధమైనటువంటి స్వరాలను వినటకు మాకు జ్ఞాన నేత్రంలో తెలుపమని ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి కుమార్తెలందరినీ కుమారులను జీవించి మీరు ఘనత పొందుకోండి. ఎంతవరకు పాటలతో వాయిద్యాలతో మహిమపరుచుకున్నారు. ఇది మీ ధ్యాన భాగంలో మీ యొక్క ఆదరణకర్తతో మాట్లాడండి. ఎందరైతే తండ్రి ఈ మాటలు వింటున్నారో వారందరినీ కూడా మీ యొక్క గుప్పెట్లో భద్రపరిచి ఆశీర్వాదంతో నింపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన లైవ్ లో చూస్తున్నటువంటి బిడ్డలు కూడా వారిని వారి కుటుంబాలని ఆశీర్వాదంతో నింపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన శక్తిని ఒక అందరికి అనుగ్రహించమని మా రక్షకుడు అయినటువంటి పరిశుద్ధ నామంలో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును, మరి ఈ సమయంలో ఈ యొక్క మాటలు మనము చదువుకుంటున్నాం. ఉత్తర ప్రత్యుత్తరాలు ఇప్పుడు మనం చదువుకుంటూ ధ్యాన భాగాలకి వెళ్తుంటాం. ఇక్కడ ఉత్తర ప్రత్యుత్తరాలు చూస్తే మరి స్త్రీకి పురుషుడికి కూడా చెందినటువంటి మాటలు. ఒక స్త్రీకనే కాదు, లేదంటే ఒక పురుషుడికనే కాదు, స్త్రీకి పురుషుడికి చెందినటువంటి మాటలు. ప్రియులారా గమనించండి, దేవుడు ముందు ఎవరిని పుట్టించాడు? సెపరేట్ పురుషుల్ని పుట్టించాడు. ముందు పురుషుల్ని పుట్టించిన తర్వాత దానికి సాటి అయిన సహాయము కావాలనే ఉద్దేశంతో స్త్రీని నిర్మాణం జరిగింది. పూర్వం నుంచి కూడా స్త్రీ పురుషుడు ఇద్దరిని కూడా దేవుడు నడిపిస్తూనే ఉంటున్నాడు, ఇద్దరిని ప్రేమిస్తూనే ఉంటున్నాడు. కాకపోతే ఏంటంటే మన జీవితాలను మనము చక్కబరుచుకోవడం మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి సద్వినియోగం చేసుకోలేక మనము కష్టాలు పడుతూ ఉంటాం. మన ఆదిలోనే ఆదాము అవ్వ దేవుని యొక్క ప్రేమను ఆ కండిషన్ను పోగొట్టుకొని సాతాను మాట వినేశారు. సాతాను ఏమన్నదండి? నీకేం పర్వాలేదు, ఆ పండును తినేయండి, నువ్వేం చచ్చిపో, నువ్వు ఆ పండు తిని జన్మను నీకు నేత్రంలో తిరిగింపజేస్తావు, అంటే పాపపు లోకాన్ని నువ్వు చూస్తావు అని ఆ స్త్రీకి హెచ్చరించినటువంటి విధానం. ఎవరికి హెచ్చరించింది? పురుషుడికా స్త్రీకా? స్త్రీకే హెచ్చరించింది. సాతాను ఎవరికి హెచ్చరించింది? స్త్రీకి. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా మరి స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి మాటలు చెప్పింది ఏంటంటే, పురుషుల్ని హెచ్చరిస్తాడు సాతానుడు, స్త్రీల్ని హెచ్చరిస్తాడు. ప్రాముఖ్యంగా స్త్రీని ఎక్కువ హెచ్చరిస్తూ ఉంటాడు. కనుక జాగ్రత్త కలిగి ఉండడం ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. కనుక ఇక్కడ మరి చూసినట్లయితే శిక్షను ప్రేమించువాడు అని ఉంది. శిక్షను ప్రేమించువాడు, ఇది స్త్రీకి పురుషుడికి చెందినటువంటి మాట. శిక్షను ప్రేమించువారు, జ్ఞానమును ప్రేమించువారు, గద్దింపును అసహించుకుని వారు పశుప్రాయులు. గద్దింపును అసహించుకుని స్త్రీ గాని పురుషుడు గాని ఎవరెవరు? పశుప్రాయులు. సత్పురుషునికి లేదంటే స్త్రీకి పురుషునికి చెందినటువంటిది. యెహోవా కటాక్షము చూపును. సత్ అంటే మంచి గుణములు, మంచి బుద్ధితో ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చూపెడతాడు? కటాక్షము. కటాక్షం అంటే ఏంటి? కటాక్షం అంటే ఆయన కనికరములు కోమరిస్తాడు, వారికి కావలసినటువంటి ఆదరణ చూపెడతాడు. దురాలోచనలు గలవారు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. దురాలోచనలు కలవాడు అని ఉంది. కలవాడు స్త్రీకి పురుషుడు. కలవారు నేరస్తులని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు. నీతిమంతులు వేరు కదలదు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు వేరు కదలదు. నీతిమంతులు వేరు కదలదు. ఇక్కడ ఉంది ప్రత్యేకంగా స్త్రీకి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి.
యథార్థవంతులు నోరు వారికి విడిపించును, మరి భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలిచును. దేవునికి స్తోత్రం. నీతిమంతుల ఇల్లు నిలిచును అని ఇక్కడ మనము చదువుకుంటున్నటువంటి ధ్యాన భాగంలో చాలా ఉత్తమమైనటువంటివి, చాలా శ్రేష్టమైనటువంటివి. కనుక ప్రియులారా, బైబిల్ అంతా కూడా ఏం చెప్తుందో తెలిసండి, జాగ్రత్తలు మాత్రం మనకు చెప్తారు. ఎందుకంటే దుష్టుల ఆలోచన చెప్పిన నడవక దావీదు ఏ విధంగా అంటాడో అదే విధముగా ప్రపంచంలో లేదంటే భూమి మీద ఎక్కువ ఏం పరిగెడతా ఉంటది? దుష్టత్వం. దుష్టత్వం పరిగెడతా ఉంటది. దుష్టత్వం ఎప్పుడు పరిగెడతా ఉంటుందో అప్పుడు నీతి చల్లారుతూ ఉంటది. గనుక నీతి విస్తరించేలాగా ఈ గద్దింపు మాటలు మనకు ఎప్పుడు కూడా వినబడుతూ ఉంటాయి. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే నిర్గమకాండము, మరి నిర్గమకాండము 8వ అధ్యాయంలో 21 నుంచి జ్ఞాన భాగం మీరు చదువుకున్నారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే, సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము అని మోషే చెప్పేటప్పుడు, నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడు, నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఫరోకు మోషేకు కలిగినటువంటి ఘర్షణ మాటలు, ఫరోకు మోషేకు కలిగినటువంటి మాటలు. ఫరో అంటే ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని విడిపించడానికి, ఐగుప్తీయుల నుంచి వారిని విడుదల చేయటానికి దేవుడు మరి మోషేను, అహరోనును, ఇంకా మిరియామును ఏర్పాటు చేశాడు. వాళ్ళు వెళ్ళారు ఐగుప్తులో. మోషే, అహరోను రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ మా ప్రజలు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలందరినీ కూడా మేము 3 రోజులు దూరము, ఇక్కడికి 3 రోజులు రాత్రి పగలు ప్రయాణం చేసి మేము అక్కడ మా దేవునికి దహన బలులు, పాప పరిహార్థమైన బలులు మేము సమర్పించుకోవాలి. దేవుడు మాకు చెప్పాడు. గనుక మేము వెళ్ళాలి అంటే ఫరో ఏంటంటే అక్కడ బానిసత్వం చేస్తారు. ప్రప్రథముగా మరి చెప్పాలంటే లేట్ అయిపోద్ది అక్కడ. ఎందుకంటే ఐగుప్తు దేశంలోకి ఈ దేవుని ప్రజలు వెళ్ళారు తెలుసండి, యోసేపును బట్టి వెళ్ళారు. అక్కడ యోసేపు ఉండేవాడు. యోసేపుని బట్టి యాకోబు సంతతి అంతా కూడా ఐగుప్తు దేశంలోకి, కానాను నుంచి ఎంతమంది వెళ్ళారో తెలుసా? 70 మంది. 70 మంది వెళ్ళినటువంటి వారు ఎంతమంది అయ్యారు తెలుసండి? 20 లక్షల పైన అంటే బైబిల్ ధర్మశాస్త్ర ఉపదేశకులు చెప్తున్నారు. 25 లక్షలు అంటున్నారు కొంతమంది. ఇంతమందిని కూడా మరి వారిని విడిపించాలి ఐగుప్తు దేశంలో నుంచి అని దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం దేవుని ప్రజలు గనుక వారు పెట్టినటువంటి మొరను దేవుడు విన్నాడు. వినినటువంటి విధానం బట్టి వాళ్ళు రక్షించడానికి, అక్కడి నుంచి రక్షించడానికి దేవుడు ఎంతో తాపత్రయపడి మోషేను, అహరోనును ఏర్పాటు చేస్తాడు. మోషేను, అహరోనును ఏర్పాటు చేసినటువంటి విధానమును బట్టి ప్రియులారా గమనించండి. ఇక్కడ మోషే వచ్చి ఏం చేస్తాడంటే, నేను ఏమని చెప్పను రాజు నా మాట విండ కదా అని చెప్పేటప్పుడు కొన్ని అద్భుతాలు దేవుడు మోషేకు శక్తివంతమైన అద్భుతాలు చూపెడతాడు. ఆ చూపెట్టేటప్పుడు వాటిని బట్టి నీకు ప్రజలను విడిపిస్తాడు అని చెప్పేటప్పుడు మోషే వెళ్ళి మరి ఆ అద్భుతాలను అక్కడ కనపరుస్తాడు. కనపరిచి ఎన్ని అద్భుతాలు అంటే, ప్రప్రథముగా ఏ అద్భుతం చేస్తాడంటే మోషే ఫరో దగ్గర తెలుసా? కర్ర ఏమవుద్ది? కర్ర పాముగా మారుతుంది. కర్ర పాముగా మారుతుంది. మళ్ళీ అది పట్టుకుంటే మామూలు కర్ర అయిపోతుంది. అదే విధముగా మాంత్రికుల్ని, అక్కడ ఉన్నటువంటి మరి చాలా మరి ఆ యొక్క మాంత్రికులు అంటే గారడి విద్య గల వాళ్ళని అందరినీ పిలిపించి అదే విధముగా చేస్తారు. వాళ్ళు కూడా కర్రలు భరిస్తారు. ఏమవుతాయి? పాములు అయిపోతాయి. పాములు అయిపోయిన తర్వాత మోషే కర్ర అప్పుడు పడేస్తాడు. మోషే కర్ర పాము అయిపోయి ఆ పాము ఏం చేస్తుందంటే ఈ మాంత్రికుల పాములన్నిటినీ కూడా తినేస్తాయి. అంటే దేవుని శక్తి ఎక్కువ, మాంత్రికుల శక్తి ఎక్కువ? దేవుని శక్తి ఎక్కువ. దేవునికి స్తోత్రము కలుగును గాక. గనుక దేవుని శక్తి ఎంతంత కాదండి, చాలా విలువైనటువంటి శక్తి. ఇలాగా ఎన్ని అద్భుతాలు చేస్తారంటే, నేను మాత్రం మరి బైబిల్ పండితులు, బైబిల్ చదివినటువంటి వారు చాలా మంది 10 అద్భుతాలు అన్నారు, కానీ నేను బైబిల్లో లెక్క పెట్టిన 11.
11 లెక్క పెట్టాను. 11 లెక్క పెట్టి ఇక్కడ నేను చేయడం జరిగింది. 11లో చెప్తాను చూడండి, ఇక్కడ త్వరగా చెప్తాను. మొదటగా కర్ర సర్పముగా మారుట, తర్వాత ఏటి నీరు రక్తముగా మారుట, తర్వాత ఏటిలో ఇళ్లలో కూడా కప్పలు పెరుగుట, తర్వాత ధూళిని పేర్లుగా మార్చుట, తర్వాత ఈగల గుంపులు. ఈ పాఠమే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. తర్వాత ఈగల గుంపులు 5వది. తర్వాత 6వది సర్వ జంతువులకు తెగుళ్ళు. 7వది ఆవుకు బుగ్గికి జల్లేటప్పుడు వారికి దద్దుర్లు అన్ని పుడతాయి. ఇవి చెగునుగాలు చేయలేకపోతారు. చెగునుగాలు కూడా ఆ దద్దుర్లు వచ్చేస్తాయి. కనుక ఆ దద్దుర్లు చెగునుగాడికి వచ్చేటప్పుడు అప్పుడు పరో రోజుతో చెప్తారు, అయ్యా ఇది దేవుని శక్తి అయ్యా, మన శక్తి పనికిరాదు. ఈ యొక్క మాంత్రికులు లేదంటే గాడి దిగలిగినటువంటి శక్తులు పనికిరావు, ఇది పెద్ద దేవుని శక్తి అని అంటారు. ఆ దద్దుర్లు ప్రజలకే కాదు వారికి కూడా వస్తాయి. వారికి కూడా వచ్చినటువంటి విధానాన్ని బట్టి ఆవపు బుగ్గి వెళ్ళేటప్పుడు పొక్కులు వస్తాయి. తర్వాత 8వదిగా మనుషుల మీదకి జంతువుల మీదకి వడగండ్లు పడతాయి. చచ్చినంత వడగండ్లు పడతాయి. ఆ వడగండ్లు పడేటప్పుడు తర్వాత 9వది మిడతల గుంపులు. మిడతలు తెలుసు కదా మీకు, మిడతల గుంపులు ఇళ్లలోకి పొలాల్లోకి అంతా వెళ్ళిపోతాయి. తర్వాత ఇన్ని విద్య చేసేటప్పుడు మరో మోషేని పిలిచి, అయ్యా మీ దేవుడు చేసినట్టు ముక్కుబడికి వెళ్ళండి, ఆ మిడతల గుంపు అంతా తీసేయండి, లేదంటే కప్పల గుంపు అంతా తీసేయండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి నేను చదువుతున్నటువంటి ఆపదల నుంచి అన్నింటినీ తీసేయమంటాడు. అతని మనసు మాత్రం మారదు. అతని మనసు మారదు. కఠోరమైనటువంటి మనసుగా ఉంటాడు. చాలా భయంకరమైనటువంటి మనసుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను చెప్పినటువంటి మాటలు అందరికీ వర్తించినటువంటి మాటలు. మనకెందుకంటే మనల్ని దేవుడు కాపాడాలని చూస్తున్నాడు. కాపాడాలని చూసేటప్పుడు మనం కఠోరమైనటువంటి మనసుతో మనం జీవించకూడదు. మనం నలగకుండా కఠోరమైన మనసుతో జీవించాలా? మరి మన మనసు నిబ్బరము కలిగి దేవుని మాటలు వింటూ దేవునికి లోబడినటువంటి వారుగా జీవించాలా? దేవునికి లోబడినటువంటి వారుగా మనం జీవించాలా? నిర్లక్ష్యం చేసినటువంటి వారుగా ఉండకూడదు. ఇక్కడ పొరవ గుంపు ఏదవుతుందంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని సూచక క్రియలు చూపించిన వారికి మరి భయంకరమైన మిడతల గుంపులు పొలాల్లోకి ఇళ్లలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పటికీ కూడా వాళ్ళు లక్ష్య పెట్టరు. సరే పరవ పిలిచి, బాబు ఈ బాధ మేము పడలేకపోతున్నాం, ఇవన్నీ కూడా తీసే అని చెప్తాడు. తీసే అని చెప్పి వీళ్ళు మామూలు అయిపోతాడు కఠోరంగా. అదే విధముగా నీళ్లు ఏటిలో కర్ర మోసే పెట్టేటప్పుడు ఏళ్ళు చెరువులు ఇళ్ళు తాగడానికి నీళ్ళు లేవు ఎవరకు. అయినప్పటికీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు మోషేని పిలిచి, అయ్యా ఎందుకు నాయనా ఇవన్నీ తీసి మీరు దేవుడి దగ్గర మీరు వెళ్ళిపోండి, మేము పంపించేస్తున్నాను. అది మామూలు అయిపోయేటప్పుడు ఏం చేస్తారో చేసేది మీరు పంపించకుండా కఠోరమైన మనసు. పిల్లల ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఉంటున్నాం మనం చెప్పండి. క్రైస్తవులు జీవిస్తూ దేవుని దగ్గర మహాశక్తి కలిగినటువంటి మంచి మేలును పొందుకొని ఎంతమంది ఇటువంటి కఠోరమైనటువంటి బుద్ధులు చూపెడతాను ఒకసారి ఆలోచించారు. చాలా మంది మేలును పొందుకుంటున్నారు దేవుని దగ్గర. మేలును పొందుకొని మరలా కఠోరమైనటువంటి మనసునే చూపెడుతూ ఉంటాం. అటువంటి మనసు ఉండకూడదని ఈరోజు మనకు దేవుడు గద్దించినటువంటి మాటలు మనకు చేసినటువంటి మేలును మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇక్కడ కఠోరమైనటువంటి మనసుతో ఉంటున్నారు ఐగుప్తీయులు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తర్వాత అంత చీకటి 3 దినములు మొత్తం చీకటి కమ్మేస్తుంది. చీకటి కమ్మేసి ఏం కనిపించదు. ఎందులో చీకటి, బయట చీకటి, ఎక్కడ చూసిన చీకటి, దేవం బుడ్డిలు పెట్టినా కూడా ప్రయోజనం లేనంత చీకటి. దానికి మళ్ళీ మోషేను అక్కడోని పిలిచి తీసేయమను, వెళ్ళమను అని చెప్తారు. చెప్పినప్పుడు కూడా మళ్ళీ కఠోరమైనటువంటి మనసును చూపెడతారు. చివరికి ఏంటో తెలిసింది, అర్ధరాత్రి వేళ ప్రమాదం కల్పిస్తాడు దేవుడు. ఏ ప్రమాదం అది? ఒక గొర్రెని తీసుకొని దాన్ని వధించి నిలువు 2 ద్వారబంధాలకు అడ్డు ద్వారబంధాలకు కట్టమంటాడు. కట్టమనేటప్పుడు ఎవరిది? దేవుని బిడ్డలు. గోషేలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను కట్టమంటాడు. అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ పెట్టుకుంటారు. ఐగుప్తీలు మాత్రం పెట్టుకోరు. ఐగుప్తీలు మాత్రం ఆ యొక్క రక్త గుర్తులు పెట్టరు కనుక వారి ఇంటిలో ప్రతి ఒక్క తొలిచూలు కూడా పశువుల్లో మనుషుల్లో చనిపోవటం జరుగుతుంది. అప్పుడు మనసు లొంగుతుందండి. అమ్మో ప్రమాదం వచ్చిందని మోషేని పిలిచి మీరు వెళ్ళిపోండి అని విడిచిపెడతారు.
మీరు వెళ్ళిపోండి అని విడిచిపెడతాడు, కానీ ఆ కఠోరమైనటువంటి మనసు మాత్రం పోదు. వీళ్ళారా బాగా గమనించండి, కొందరు మనము చేసినటువంటి మన బుద్ధి విడిచిపెట్టం. మన బుద్ధి మారదు. మనకి ఏ శిక్ష కలిగినా బుద్ధి మారదు. ఆ బుద్ధి మారకుంటే మనం పరిగెడుతూనే ఉంటాం. ఎంతవరకు పరిగెడతామండి? మనము శిక్షపడి చచ్చిన వరకు పరిగెడతాం. కఠోరమైనటువంటి మనసుతో ఉంటాం కనుక ఇక్కడ ఇక్కడ ఈ యొక్క మరి ఐగుప్తు రాజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టాడు, కానీ వాళ్ళు వదలకుండా పరిగెడుతున్నాడు. మరి పరిగెడుతూ ఎర్ర సముద్రం ఒడ్డొచ్చింది. ఎర్ర సముద్రం ఒడ్డొచ్చిన తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలకు ఏం జరిగిందండి? ఎర్ర సముద్రము 2 పాయలుగా జరిగింది. 2 పాయలుగా జరిగిన తర్వాత దైవజనులు చెప్తున్నారు, 2 పాయలు ఇచ్చేట 3 కిలోమీటర్ల దూరం హైవే రోడ్డులో వేసేటట్ట దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దైవ గ్రంథాన్ని బోధించగలిగినటువంటి వారు చెప్పేటప్పుడు వింటుంటాను. జాన్ వెస్లీ గారు చెప్పారు, 3 కిలోమీటర్లు రోడ్ అట వాళ్ళకి. ఎంత చక్కని హైవే వేసాడు దేవుడు. ఎంతమంది తెలుసండి? 25 లక్షల మంది. 25 లక్షల మందిని మోసే ఆ ఫరోను నడిపిస్తున్నారు. ఇక్కడ ఒకసారి గమనించండి. మరి మన జాన్ వెస్లీ గారు, సతీష్ కుమార్ గారు, ఐజేక్ గారు, జయకుమార్ గారు వీళ్ళుంటే ఒక్కొక్క 1,50,000 మంది 10,000 మంది కావచ్చు ప్రసంగానికి వెళ్తారు. కానీ ఈ 25 లక్షల మందికి కూడా మోసే ద్వారా దేవుడు ఎంత సదుపాయాలు చేశాడండి, ఎంత సదుపాయాలు చేశాడో, అద్భుతమైనటువంటి సదుపాయాలు చేశాడు. వీళ్ళు ఆ ఆరిన నేలను రోడ్డు మీద, హైవే రోడ్ల మీద వీళ్ళకు మంచి దారి చూపించి వెళ్ళిపోతా ఉంటే ఐగుప్తుని విడిచిపెట్టలే. వెళ్తున్నారు వాళ్ళు పాడు చేయడానికి, మంచిని పాడు చేయడానికి వెళ్తున్నారు. మంచిని పాడు చేయడానికి వెళ్తున్నారు. ఐగుప్తీయులు వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలు జనము ముందు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెనకతలు పడ్డారు నాశనం చేయటానికి. అయినప్పటికీ కూడా మోషేను దేవుడు పిలిచి వెనక్కి తిరిగి కర్ర మళ్ళీ కర్ర పెట్టేటప్పుడు వాళ్ళు ఏమైపోయారండి? భయంకరమైనటువంటి మరణం పొందుకున్నారు. ప్రియులారని చెప్పినటువంటి కఠోరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు మరణం వరకు కూడా ఆ చెడుని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. భయంకరమైనటువంటి మరణం. మన దాంట్లో నేను చూశాను, చాలా మంది తాగిలోని చూశాను, అభిచారం చేసినటువంటి వాళ్ళు చూశాను. ఎంతమందిలో నేను ఇక్కడ నాకు 40 సంవత్సరాల సర్వీస్ చెప్పి కఠోరమైనటువంటి మరణాలు కలిగాయా లేదా? చాలా భయంకరమైనటువంటి మరణాలు కలిగాయి. కనుక ప్రియులారా గమనించండి, అటువంటి కఠోర మనసులతో మనం నరకానికి వెళ్ళటానికి వీల్లేదు. అందుకనే దీపం ఉంటుండగే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఉంటుండగే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరు అన్నారు నా సార్ కాదులో దీపం పెట్టి దేవుడా దేవుడు అంటే ప్రయోజనం ఏంటండి అంటే, మన మనసు బోధ లేకుండా దేవుడా అంటే ఏ ప్రయోజనం అండి? అవునా? ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క హృదయం దేవునికి ఇస్తూ విశాలమైనటువంటి దేవునికి ఆ హృదయాన్ని అప్పచెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది. కఠోరమైనటువంటి మనసుతో కలిగినటువంటి ఐగుప్తీయులందరూ కూడా రాజుతో సహా మొత్తం మరణించిపోయారు. ఇశ్రాయేలీయులు వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఏగల గుంపు అని మనం చదువుకున్నాం. ఏగల గుంపు గురించి మాట్లాడదాం. చూడండి ఇక్కడ ఏమైంది? 26 చదవండి. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడును, నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ఇళ్లలోనికి ఈగల గుంపులను పంపదను. ఐగుప్తీయుల ఇండ్లను, వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును. మరియు భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును మినాయించెదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసారా, దేవుని ప్రజలను ఆయన కాపాడుకుంటాను అని చెప్తున్నాడు. ఈ గోషేను అనే దేశము ప్రప్రథముగా
యోసేపు ఉండేటప్పుడు వారి సంతతికి ఇచ్చినటువంటిది. ఆది కాండంలో ఉంటుంది 46లో, ఆది కాండము 46లో ఈ గోషేను ఉంటుంది. 46 28వ వచనంలో ఉంటుంది, 34వ వచనంలో ఉంటుంది. ఆది కాండము 46వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. 28వ అధ్యాయం ఆది కాండము 46 34వ వచనం. మీరు గోషేను దేశమందు కాపురం ఉండినట్లు నా చిన్నతనం నుండి మా చిన్నతనం నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నాము కనుక మాకు ఆ గోష అనే దేశమును మాకు ఇప్పించండి అని యోసేపు సంతతి వారు అక్కడ ఉన్నారు. ఆ గోషేను గనుక ఎక్కడ అంటున్నాడు ఆయన, మీ ఇళ్లలోకి, మీ యొక్క పొలాల్లోకి, మీకున్నటువంటి సమస్తమైనటువంటి వాటి మీద ఈగలు గుంపులు వస్తాయి, కానీ నా ప్రజలు నివసిస్తున్నటువంటి గోషేకు మాత్రము, గోషేను దేశములకు మాత్రం ఈగలు వెళ్ళవు. ఎవరికి వెళ్ళవండి? దేవుని యొక్క ప్రజలకు, దేవుని ప్రజలకు. వీళ్ళరా గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి మనము దేవుని ప్రజలమై ఉన్నాము కనుక మనలోకి ఆ ఈగల గుంపులు లేకుంటే ఆ యొక్క అపవాది గుంపులు ప్రవేశించుకుంటూ ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి మహిమకరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గనుక ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ ప్రియులారా గమనించండి, ఇక్కడ గోషేను తప్పించి మీకు అంతటికీ కూడా భయంకరమైనటువంటి ఈగలు వస్తాయని చెప్పి 28 చూస్తే, నా ప్రజలను నీ ప్రజల నుండి, దేవునికి స్తోత్రం, నా ప్రజలను క్రూరమైనటువంటి నీ నుంచి నేను ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలనని మోషేకు ఆజ్ఞాపించాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన బిడ్డలను వేరుపరుస్తాడు, తన బిడ్డలను కాపాడుతాడు దేవుడు. కఠోరమైనటువంటి వారి నుంచి, కఠినమైనటువంటి వారి నుంచి దేవుడు తన బిడ్డలను కాపాడుతాడు. తన బిడ్డలు ఎలాగుంటారో ఆయనకి తెలుసు. అద్భుతమైనటువంటి ఈ మాటలు ఎంతో ప్రేమైనటువంటి వాటిగా మనము గ్రహించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. గనుక ఇక్కడ మనం చూసినట్లయితే 1వ రాజులు ఇప్పుడు చదివేశాము 28లో, అప్పుడు దైవజనుడైన ఒకరు వచ్చి ఇక్కడ ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను అని. ఇక్కడ ఏంటంటే సిరియనుల గుంపు దేవుని ప్రజల మీదకి భయంకరముగా వస్తుంది. ఈ సిరియనుల గుంపు దేవుని యొక్క ప్రజల మీదకి అద్వైతముగా కలబడ్డానికి వస్తుందండి. ఆ సిరియనుల గుంపులో బెన్హాదు అనే రాజు ఉండేవాడు. బెన్హాదు రాజు ఉన్నాడు. సిరియనులు ఈ యొక్క రాజు బెన్హాదు. ఇశ్రాయేలు రాజు ఎవరో తెలుసండి? ఆహాబు. ఆహాబు గురించి విన్నారు మీరు. ఆహాబు ప్రప్రథముగా దేవుడు ఆహాబుని రాజుగా ఎంచుకున్నాడు. ఆహాబు భార్య పేరు తెలుసా? యెజబెల్. కథ విన్నారు కదా. కానీ ప్రప్రథములో అన్నమాట ఆహాబుని దేవుడు ఎంచుకునేటప్పుడు, ఆహాబు ఇశ్రాయేలుకి రాజుగా ఉండేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పత్రం పంపించాడు సిరియా రాజు బెన్హాదు. ఏం పంపించాడో తెలిసింది? ఇదిగో కొంత బంగారము, కొంత వెండి, కొంత కావలసినటువంటి అన్ని కూడా మీ మీదకి యుద్ధంకి రాకుండా మేము ఉండాలంటే బంగారం కావాలి, వెండి కావాలి, ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి ప్రశస్తమైన సామాన్లు కావాలి. మీలో అందమైనటువంటి ఎవరు, అందమైనటువంటి ఆడవారు, అందమైనటువంటి మీ భార్యలను మీకు యుద్ధం చేయకుండా ఉండాలంటే నా దేశానికి పంపించి అని అంటారు. ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోలే. ఆయన పెద్దలు పిలిచాడు. చూడు ఇలాగ అంటున్నాడు బెన్హాదు, సిరియా రాజు ఇలాగ అంటున్నాడు అని చెప్పేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒప్పుకోకు. మనకు ఎవరున్నారు సహాయకులు? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోకు అని చెప్పేటప్పుడు బెన్హాదు మాత్రము చాలా గర్విష్ఠుడు, చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి చూస్తాడు. చూడండి, ఇశ్రాయేలీయులో ఉన్నటువంటి ప్రజలలో అందగత్తెలను, అందమైనటువంటి యవనులను పని చేసుకోవడానికి కొంత బంగారమును, కొంత అన్ని కూడా కావాలని
మరి కోరుతాడు. కోరిన తర్వాత ఆహాబు మాత్రం ఒప్పుకోవటము జరగదు. చూడండి, 1 రాజులు 20:2-3 వచనాలు చదివితే చాలు. మౌతు లేదు కదా మీద. 1 రాజులు 20 ఆ దినములలో హిజ్కియాకు 1 రాజులు 20:2-3 అదే ఏట్రా పాఠం తిరగబడిపోయింది అనుకుంటున్నాను. చదవండి. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబు వద్దకు అది దూతలను పంపి నీ వెండియు నీ బంగారమును నాదే, నీ భార్యలను నీ పిల్లల్లోను సౌందర్యము గలవారు నా వారేని బెన్హదదు సెలవిచ్చుతున్నాడని ఆ దూతల చేత వర్తమానము తెలియచేయడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు పిలిపించి, చూడు ఈ బెన్హదదు ఎంత భయంకరమైనటువంటి మాట్లాడుతున్నాడు అని చెప్పి పెద్దలకు చెప్పేటప్పుడు అక్కడ మరి ఆ పెద్దలు ఒప్పుకోలే. పెద్దలు జనులు అందరూ కూడా ఒప్పుకోలే. అదే 20 అధ్యాయంలో 7-8లో ఉంటది అన్నమాట. కాగా ఇశ్రాయేలు రాజు దేశ పెద్దలందరినీ పిలువనంపించి, బెన్హదదు నీ భార్యలను నీ పిల్లలను వెండి బంగారములను పట్టుకొందుని వర్తమానము పంపగా నేను ఈయనని చెప్పలేదు. మోసము ఎట్టిదో అది మీరు తెలుసుకున్నదని ఆ పెద్దలకు చెప్పేటప్పుడు పెద్దలు మాత్రము మీరు ఎంత మాత్రము ఒప్పుకోవద్దు అని చెప్పడం జరిగింది. ప్రియులారా, ఇక్కడ ఈ బెన్హదదుకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే 32 రాజులు అతనికి సహాయం ఉన్నారట. ఎంతమంది రాజులు? 32 రాజులు సహాయకారులుగా ఉన్నారు. 32 రాజుల తాలూకు జనాంగం ఎంత ఉంటుందండి, ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. అందుకే ఇట్టి గర్వమైనటువంటి వానిగా ప్రవర్తించాడు. అతని యొక్క శక్తిని చూసుకున్నాడు. అన్ని శక్తుల మీద దేవుని శక్తి గొప్పదని మర్చిపోయాడు. ఈ యొక్క ఐగుప్తు ఫరో రాజు కూడా అలాగే అనుకున్నాడు. అన్ని శక్తుల మీద దేవుని శక్తి పైది కదా అని తలంచలే. చివరికి సావుకి సిద్ధపడ్డాడు, కానీ దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేకపోయాడు. పనికిమాలినటువంటి అతని శక్తే శక్తి అనుకున్నాడు. పనికిమాలినటువంటి అతని జ్ఞానమే జ్ఞానం అనుకున్నాడు. పనికిమాలినటువంటి వారి యొక్క యోచనే యోచన అనుకున్నారు. కానీ అన్నిటి పైన దేవుని శక్తి ఉందని వారికి కండ్లు కామరం అన్నమాట. కండ్లు కామరం. కనుకనే ఆ ఐగుప్తీయులందరూ కూడా ఎక్కడ పడిపోయారు? సముద్రంలో పడి చనిపోయారు. అదే విధముగా ఇక్కడ బెన్హదదు కూడా విర్రవీగుతున్నాడు. నీ దగ్గర బంగారము, నీ దగ్గర వెండి, నీ దగ్గర ఉన్నటువంటి సమస్తములు కాక అందమైన నీ భార్యలను, నీ పిల్లలను, యవనులను, పురుషులను అందరినీ కూడా నాకు అంటించు. అలాగైతే యుద్ధానికి రాను, లేకపోతే యుద్ధానికి వస్తాను అని చెప్పేటప్పుడు ఆహాబు పెద్దలు పిలిపించి చెప్పాడు. ఈ మాటలు జనులందరినీ పిలిపించి చెప్పాడు. కానీ నేను చెప్పలేదు సమాధానం, వాళ్ళకి ఇచ్చాను. అప్పుడు ఒప్పుకుంటారని జనులు పెద్దలు ఒప్పుకోలేదు. ఎప్పుడు ఒప్పుకోలేదో ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా యుద్ధం చేయటానికి నాకు పెద్ద బలగం ఉంది, పెద్ద బలిసి ఉన్నాను, నా యొక్క జ్ఞానం లేదు, నా యొక్క ఇది లేదు అని పొగలపోటుగా దేవుని ప్రజల మీదకు తిరగబడ్డాడు. తిరగబడినటువంటి విధానమును బట్టి అక్కడ ఒక ప్రవక్త వచ్చి ఆహాబు చెప్తాడు. తక్కువ మంది ఉంటారు, 7 మందే ఉంటారు. ఎవరి దగ్గర? ఆహాబు దగ్గర, దేవుని ప్రజలు. అయినా సరే నువ్వు భయపడక, యుద్ధం ఎవరిదే? యెహోవాది, గనుక నీవు తరబడు అని చెప్పేటప్పుడు ఆహాబు భయపడక యుద్ధాన్ని ఎదుర్కొనేటప్పుడు వాళ్ళు అందరినీ కూడా 150 మందిని ముందు చంపేయడం జరుగుతుంది. ఆ తర్వాత
కొంత దూరం వాళ్ళు భయపడిపోయి పారిపోతే అక్కడ అడ్డు కలిగి దేవుని ప్రజలు దేవుని దూతలే యుద్ధం చేస్తాయి. అక్కడ యుద్ధం చేసి వారిని సంహరించడం జరుగుతుంది. చివరికి ఈ బెన్హాదు పారిపోయి దాగుంటాడు. పారిపోయి దాగుని మళ్ళీ ఆహాబుకి స్నేహితుడైపోతాడు. ఆహాబుకి ఏమవుతాడు? స్నేహితుడైపోతాడు. స్నేహితుడైతే దూతలు పంపుతాడు. అయ్యా, నా జనమే నీ జనము, నా సొగసే నీ సొగసు, ఇలా మంచి అయిపోయి అతను చేస్తే ఈ ఆహాబు ఎటువంటి వాడండి? దురాత్మతో కూడుకున్నటువంటి వాడు కనుక అతను స్నేహిస్తాడు. అతను స్నేహితురా, నువ్వు నాకు వస్తే నా ఇది అని కలుపుకుంటాడు. కానీ అతని శాపము ఇతని శాపము కలిపి ఆహాబు అనుభవిస్తాడు. చివరికి బెన్హాదును కూడా చంపేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఎటువంటి పరిస్థితుల్లో మనము ఇక్కడ విలాప వాక్యంలో చూసినట్లయితే 4:17 వచనంలో వ్యర్థ సహాయం, వ్యర్థము కలిగినటువంటి వాటి కొరకు ఎప్పుడు కూడా మనము ఆశపడకూడదు. వ్యర్థ సహాయం కొరకు ఎటువంటి పరిస్థితుల్లో మనము ఆశపడకూడదు. అదే విలాప వాక్యములు 4:17. వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నాయి కానీ మేము కనిపెట్టుచు రక్షింపలేని జనం కొరకు ఎదురు చూచి మీరు ప్రియులారా గమనించండి. చాలా మంది ఏంటంటే వారి బలమే, వారి తెలివే, వారికి ఉన్నటువంటి ఆధారమే సహా గొప్పదని కనిపెట్టినటువంటి వారు లేకపోలేదు కదా. కానీ అదంతా కూడా ఏంటవుతుంది? శూన్యమే. అదంతా కూడా శూన్యమే. గనుక జకర్యాలో చెప్తున్నాడు. జకర్యా మరి 4:7 మనకు అందరికీ తెలిసిందే ఏంటంటే, ప్రత్యక్షము యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుతున్నాడు. దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా అంటే అందరికి భూమి మీద ఎంతమంది ప్రజలు ఉన్నారో అందరికీ కూడా అధిపతి ఆయన. శక్తిమంతుడైనటువంటి దేవుడు. శక్తిమంతుడైన దేవునితో మనం ఎటువంటి పరిస్థితుల్లో పోట్లాడగలమా? పోట్లాడలేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ బెన్హాదు రాజు ఎటువంటి పరిస్థితుల్లో తన జ్ఞానమే గొప్ప అనుకున్నాడు, తన బలమే గొప్ప అనుకున్నాడు. 32 రాజులు నాకున్నారు, నాకేటి కావాలన్నాడు. ఆహాబు మీద తిరగబడ్డాడు. ఆహాబు మీద తిరగబడి ఆహాబు ఉన్నటువంటి దేవుని ప్రజల్లో చాలా కలంకం పెట్టాలనుకున్నాడు. దేవుని ప్రజలను కలంకం పెట్టాలనుకున్నాడు. ఎప్పుడో ఇతనే కలంకం అయిపోయాడు. ఐగుప్తు రాజు కూడా ఏం చేశాడు? దేవుని ప్రజలకు శ్రమలు పెట్టాలని కామించాడు. ఎన్నో శ్రమలు పెట్టాడు. పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితులు కూడా దేవుని ప్రజలై ఉన్నందు వలన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నశించిపోలేదు. కానీ ఏగల గుంపులు కాదు, ఈ యొక్క జరిగినటువంటి ఈ యొక్క ఏ అపాయం కూడా వారి గృహంలోకి వెళ్ళాలి. అన్ని అపాయాలు ఎవరికి వెళ్ళే? ఐగుప్తులకే. కఠోరమైనటువంటి హృదయం కలిగినటువంటి ఐగుప్తీయులు అనుభవించారు. చివరికి భయంకరమైనటువంటి మరణాలు పొందుకోవటం జరిగింది. వీళ్ళరా గమనించండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన జీవితాలు దేవునికి యథార్థమైనటువంటి జీవితాలుగా అప్పజెప్పుకోవాలి. వంకర బుద్ధి కలిగినటువంటి జీవితాలుగా మనము జీవించకూడదు. ఎప్పుడైతే నేను యథార్థతంలో దేవుడు ఎంతైనా నిన్ను కాపాడుతాడు, ఎంతైనా నిన్ను రక్షిస్తాడు, ఎంతైనా నీకు ఆదరణ కలిగిస్తాడు. నువ్వు పిలిచేసరికి పలుకుతాడు. దేవునికి స్తోత్రం. కనుక మనము దేవునికి లోబడి జీవించడం ఎంతో శ్రేష్టమైనటువంటిది, ఎంతో అద్భుతమైనటువంటి ఆయన ప్రేమ కృమ్మరిస్తుంటాడు. ఎవరి మీద కృమ్మరిస్తాడు తెలియండి? నీతిమంతుల మీద. ఎవరి మీద కృమ్మరిస్తాడు? నీతిమంతుల మీద. అనీతిమంతుల మీద ఆయన మాత్రము కృమ్మరించే దేవుడు మాత్రము కాదు. కానీ అనీతిమంతులు మారాలి అని చూస్తాడు. ఆయన చూస్తాడు. మారేవా అదృష్టం, మారకపోతే దురదృష్టం. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ యొక్క పాఠాలు మనం చదువుకున్నటువంటి విధానము మరి ఎటువంటిదంటే అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రేమ మనల్ని ఆవరించినటువంటి గొప్ప మాటలని మీకు చెప్తున్నాను. కనుక సామెతలు మరి చెప్పినటువంటి మాటలు మనం వింటున్నాం. 10 సామెతలు 10:6 వచనంలో చూసినట్లయితే, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. దేవుని స్తోత్రం. బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును.
నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట్టు ఆశీర్వాదకరము అని మరణకరములో మేము చదువుతూ ఉంటాం. భక్తిహీనుల పేరు అసహ్యము పుట్టించును అని ఇక్కడ మనము చదువుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 9వ వచనంలో చూస్తే యథార్థముగా ప్రవర్తించువాడు లేదంటే ప్రవర్తించుదాయి నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనులు బయలుపడును. ఇక్కడ ఉన్నటువంటి మాటలు అనేకమైనటువంటి ఉన్నాయి. 10వ వచనంలో ఇంకా భయంకరమైనటువంటి మాట, కనుసాగు చేయువాడు లేదంటే చేయుదాయి వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరబోతు నశించును, నీతిమంతుల నోరు జీవపు ఓట, భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరుచును అని ఇలాగ చదువుతుంటే సామెతలు చక్కనైనటువంటి జ్ఞానము పుట్టించినటువంటి సామెతలు ఇవి. కనుక ఇక్కడ మనం చివరిగా చూసి ముగించుకుందాం. మూడో అధ్యాయంలో చూస్తే సామెతల్లో, నా కుమారుడా లేదంటే నా కుమార్తె నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవులతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి నడతలు మనకు ఎక్కువ అవసరం. దీర్ఘాయువులకు మార్గం చూపించినటువంటి ఆ మార్గాలనే మనం అనుసరించాలి. కానీ ఇక్కడ ఐగుప్తు దేశంలో ఫరో రాజులకు కానీ, ఇక్కడ సిరియన్ల దేశంలో ఎవరండి బెన్హాదు వలె మనం ప్రవర్తించకూడదు. ప్రవర్తిస్తే మనకేమిటవుతుందండి అనుకున్నాం, ఇప్పుడు పతనము అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక అటువంటి పతనాలు మనకొద్దు. మనము ఆతృతి కలిగి దేవుని యొక్క ఆశ కలిగి దేవునిలో నడుచుకుందాం. మనము మన కుటుంబాలు బాగుపడమే కాక మనం అడుగుపెట్టి ప్రతి ఒక్క గ్రామము పట్టణము కూడా ఆశీర్వాదకరముగా ఉండగలుగుద్దని మీకు అందరికి హెచ్చరిస్తూ ఇంకొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడు గారు మా తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడి అద్భుతమైనటువంటి వర్తమానాన్ని ఇచ్చారు. ఆ వర్తమానం మా హృదయంలో పెట్టుకొని నాయన మరి సుబుద్ధి కలిగినటువంటి మనసుతో మీ యొక్క అడుగుజాడల్లో మేము నడుచుకునేటకు సహాయం చేయమని, వచ్చినటువంటి కుమార్తెలందరినీ జీవించండి, రాలేనటువంటి కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన తండ్రి అద్భుతమైనటువంటి నీ కృపతో నింపుతాలనుకుంటాను. అన్నిటి మీద ఎంతో శక్తివంతులు బరువు, నీ శక్తి కలిగినటువంటి మాటలను మాకు వినిపించావు. అది మా హృదయంలో భద్రపరుచుకున్నట్టు సహాయం చేయండి. ఏ పరిశుద్ధ నామంలో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచిన దినాల్లో మన దేవుడు శక్తివంతమైన దేవుడు. మన దేవుడు ఎటువంటి